కుందేలు ఒక పంది పిల్ల ఉండేవి. ఒక రోజు అనుకోకుండా కుందేలు బాగా ఆకలితో అలమటిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తుంది. పంది పిల్ల కూడా అదే మార్గంలో వస్తుంది. దానికి కూడా ఆకలి బాగా వేస్తుంది. రెండూ ఆహారం కోసమే అని గ్రహించి రెండు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. మనలో ఎవరికి ఆహారం దొరికినా ఇద్దరం సమానంగా పంచుకుని ఇక్కడే కలిసి తిందామని అనుకున్నాయి. ఎవరికి వారే ఆహారం కోసం వెతకడానికి బయలుదేరాయి. కొన్ని గంటల తరువాత కుందేలుకి ఆహారం దొరికింది. ఆహారం దొరికిన తరువాత కుందేలుకి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆహారం రేపటి కోసం దాచుకుని దొరకలేదని చెప్పేస్తాను అని అనుకుని ఆహారాన్ని ఒక చోట భద్రంగా దాచి పంది ఉన్న చోటికి వెళ్ళింది. పంది తనకి దొరికిన ఆహారాన్ని తెచ్చింది. పంది ఆహారం తెలియదా అని కుందేలుని అడగగా ఎంత వెతికినా దొరకలేదు అని కుందేలు జవాబు ఇచ్చింది. పంది సరేలే ఈ ఆహారంతో ఆకలి తీర్చుకుందామని చెప్పి రెండూ కలిసి ఆహారం తిన్నాయి. తినేసి అక్కడ నుంచి వెళ్లిపోయాయి. మరుసటి రోజు అనుకోకుండా పంది కుందేలు ఉన్న చోటికి వెళ్ళింది. ఆ సమయంలో కుందేలు చాటుగా ఆహారం తింటూ ఉండటం పంది గమనించింది. కుందేలును పిలిచి పంది ఎందుకు ఆహారం దొరకలేదని అబద్ధం చెప్పావు అని నిలదీసింది. కుందేలు సిగ్గుతో తల దించుకుని క్షమించమని ప్రాధేయపడింది. కుందేలు చేసిన తప్పును క్షమించి పంది ఇంకెప్పుడు అలా చేయొద్దు అని నచ్చ చెప్పింది. ఆ రోజు నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు. అబద్ధం తాత్కాలిక ప్రయోజనం ఇవ్వొచ్చు, కానీ నిజమైన స్నేహాన్ని కోల్పోయే ప్రమాదం